ఎవరీవన్, ఏపీ యూనివర్సిటీ జాబ్స్ నోటిఫికేషన్ 2026 అనేది ఎందుకంత ప్రాధాన్యత సంతరించుకున్నాయంటే, చాలా కాలంగా విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ నియామకాలు జరగకపోవడంతో బోధన మరియు పరిశోధన రంగాల్లో కొంతమేర కొరత ఏర్పడింది. ఇప్పుడు ఏపీ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ 2026 ద్వారా దీన్ని నిపుణులైనటువంటి అధ్యాపకులను నియమించడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందుతుంది. మొదటిది. రెండవది, నూతన పరిశోధనలకు ఊతం లభిస్తుంది. అంటే రీసెర్చ్ ఫౌండేషన్ అనేది పెరుగుతుంది. ఇంక మూడవదిగా చూసుకుంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్, అంటే విశ్వవిద్యాలయాల జాతీయ ర్యాంకింగ్స్ అనేవి మెరుగుపడతాయి. యూనివర్సిటీల వారీగా ఖాళీల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలో ప్రధాన విశ్వవిద్యాలయాల్లో పోస్టుల పంపిణీ ఈ క్రింది విధంగా ఉండే అవకాశం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీకి 246 పోస్టులు, ఆర్జీయూకేటీకి అంటే IIITస్కి 207 పోస్టులు ఉండొచ్చు, ఎస్వి యూనివర్సిటీకి 125 పోస్టులు ఉండొచ్చు, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అంటే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి 103 పోస్టులు ఉండొచ్చు, నెక్స్ట్ ద్రవిడ యూనివర్సిటీకి 18 పోస్టులు ఉండొచ్చు, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అంటే ఏకేఎన్యూ ఉంది కదా, దానికి 13 పోస్టులు ఉండొచ్చు. సో దాంతోపాటు అదనంగా సుమారు 279 బ్యాక్లాగ్ పోస్టులను కూడా ఈ ప్రక్రియలో భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హతలు. సో ఏపీ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ 2026లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి. సో విద్యార్థి వచ్చేసి సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో ఉండాలి, ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదనంగా యూజీసీ నెట్ లేదా ఏపీ సెట్లో అర్హత సాధించి ఉండాలి. ఈ యూజీసీ నెట్ లేదా ఏపీ సెట్ అనేది పిహెచ్డి కంప్లీట్ అయిన వాళ్ళకి మినహాయింపు ఉంటుంది. ఇది యూజీసీ నామ్స్ ప్రకారం దీన్ని మినహాయింపు కేటాయించారు. అనుభవం. సో ఇక అనుభవం పరంగా చూసుకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి అనుభవం తప్పనిసరి కాదు, కానీ అసోసియేట్ మరియు ప్రొఫెసర్ పోస్టులకు టీచింగ్ మరియు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎంపిక విధానం మరియు జీతభత్యాలు. ఈ నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుంది. అభ్యర్థులు అకాడమిక్ రికార్డ్ అంటే ఏపీఏ స్కోర్ అనేది నూతనంగా మనకి జీవో నెంబర్ 14లో జీవో నెంబర్ 20లో ప్రవేశపెట్టారు. దీన్ని కూడా క్రైటీరియాగా తీసుకుంటారు. దాంతోపాటు మనం ఇచ్చిన ఇంటర్వ్యూ లేదా డెమో క్లాస్ ఆధారంగా తుది ఎంపిక అనేది జరుగుతుంది. అంటే మొదటగా మనం రాత పరీక్ష అనేది ఉంటుంది. ఆ రాత పరీక్ష అయిన తర్వాత ఈ ఏపీఏ స్కోర్ చెక్ చేయడం అవ్వచ్చు, లేకపోతే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం లేదా డెమో క్లాస్ ద్వారా తుది ఎంపిక అనేది ఉంటుంది. ఇంకా శాలరీ విషయానికి వస్తే ఇది యూజీసీ పే స్కేల్ ప్రకారం శాలరీ అనేది ఇవ్వనున్నారు. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ శాలరీ వచ్చేసి 57,700 నుండి 1,82,400 వరకు ఉండొచ్చు. ఇక ప్రొఫెసర్కి వచ్చేసరికి 1,44,200 నుండి 2,18,200 వరకు ఉండొచ్చు. సో ఈ శాలరీతో పాటు అదనంగా హెచ్ఆర్ఏ మరియు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు ఉన్నాయి కదా, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం ఎంతో హెల్ప్ చేస్తుంది. సో ఈ సక్సెస్ సాధించడానికి మన ప్రిపరేషన్ టిప్స్ ఏంటంటే, ఫస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్. సో మీ కోర్ సబ్జెక్ట్పై పట్టు సాధించడం అనేది మొదటి ప్రణాళిక. తర్వాత పాత ప్రశ్న పత్రాలను విశ్లేషించండి. సెకండ్ది వచ్చేసి రీసెర్చ్ పేపర్స్. ఈ పబ్లికేషన్స్ మరియు జర్నల్స్ అనేవి అప్డేట్ చేసుకోవాలి. మన రెజ్యూమే అప్డేట్ చేసుకుని పబ్లికేషన్స్ ఏమన్నా పెండింగ్స్ ఉంటే దాన్ని కంప్లీట్ చేసుకోవాలి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. సో దాంతోపాటు లాస్ట్ ఇంటర్వ్యూ, నథింగ్ బట్ డెమో క్లాస్. ఈ ఇంటర్వ్యూలో డెమో క్లాస్ అనేది చాలా కీలకం. మనకి ఈ కంటెంట్ను స్పష్టంగా వివరించేలా ప్రాక్టీస్ చేయాలి. ఈ ఏపీ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ 2026 అనేది ఉన్నత విద్యారంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఒక సువర్ణ అవకాశం. మే 15న వెలువడే నోటిఫికేషన్ కోసం అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోండి. సరైన ప్రణాళికతో ముందడుగు వేసే ఈ ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేం కాదు. ఫార్మసీ లేదా ఫార్మాస్యూటికల్ సైన్సెస్ రిలేటెడ్ అభ్యర్థులకు ఒక సువర్ణ అవకాశం లాంటిది. ఎందుకంటే దీంట్లో మనం జీప్యాట్ ప్రిపరేషన్ టిప్స్ ఉంటాయి. జీప్యాట్ ప్రిపరేషన్ చేయడానికి డైరీ ఎంసీక్యూస్ ఉంటాయి. సో జీప్యాట్ బేస్ చేసుకుని ప్రతి సబ్జెక్ట్స్ అనేవి డెరైవ్ చేసి ఉంటాయి. సో దీన్ని చదువుకోవడం వల్ల మన ఎగ్జామ్లో ఏదైతే ఎంసీక్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయో వాటిని క్లియర్ చేసే అవకాశం ఉంది.